వెన్ ఎవర్ ఐమ్ వెరీ సాడ్ ఐ సింగ్ సాంగ్స్. నేను ఒక పాట పాడుకుంటా, దిస్ మోటివేట్స్ మీ. ఇది నా పాట కాదు. జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా, తన పిల్లల కాయనా మేలు చేయకుండునా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. ఇది పాడుకుంటాను వెన్ ఎవర్ సమ్వన్ హర్ట్స్ మీ. ఇదే పాడుకుంటా, నేను దేవుని బిడ్డను కదా అని. దిస్ సాంగ్ మోటివేట్స్ మీ. వీఆర్ ఆల్ వర్షిపర్స్. స్వప్న గారు, కీర్తన, అందరం మనం వర్షిపర్స్. యూ వర్షిప్ మనీ, యూ వర్షిప్ అ పర్సన్, యూ వర్షిప్ యువర్ సెల్ఫ్, యూ వర్షిప్ సంథింగ్. మీరు చూడండి, ఒక స్టేజ్లో ఇప్పుడు ఒక ఈవెంట్ అవుతుంది, ఏమవుతుంది అక్కడ అంతా వర్షిపే అవుతుంది. ఒక పర్సన్ పొగుడుతూనే ఉంటారు. వీఆర్ ఆల్ వర్షిపర్స్. ఐ వర్షిప్ గాడ్, ఐ జస్ట్ లవ్ హిమ్ అండ్ ఐ బిలీవ్ నాకు ఒక పర్పస్ ఉంది. ఐ విల్ డూ ఇట్ అండ్ లివ్. దట్స్ మై స్ట్రాంగ్ ఫెయిత్. నేను పుట్టింది ఏదో పీకి పడగొట్టడానికి, అది చేసే పోతా అని నేను చాలా స్ట్రాంగ్. మొన్న నా హ్యాండ్లో దివాళీ రోజు నేను అస్సలు ఆడను. నాకు ఒక పెట్ ఉంది స్వప్న గారు, అది భయపడుతుందని చెప్పి నేను దివాళీ అసలు మానేసాను. నేను ఇంకా కాల్చడం. మా నీస్ వచ్చి, బాబాయ్ రా బాబాయ్ ప్లీజ్ బాబాయ్ అది అంటే వెళ్ళాను, నిలబడి చూస్తున్నా. మా పని ఆవిడ, ఏంటి సార్ మీరు కాల్చట్లేదు అంటే, లేదండి నేను కాలనాడు, భయపడతాడు. సరే యూ గైస్ ఆర్ ఎంజాయ్ అన్న. లేదు మీరు కాలవాలి సార్, మీరు దివాళీ యాడ్లు చేస్తారు, అవి చేస్తారు, మీరు ఎలా కాలవరు అది ఇది అని. ఐ వాజ్ లైక్ సరేలే ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నారు కదా పాపం అని చెప్పి. ఓల్డ్ క్రాకర్స్ ఉన్నాయి, వీళ్ళందరూ కొత్త క్రాకర్స్ కాల్స్తున్నారు, ఓల్డ్ క్రాకర్స్ ఉన్నాయి. నేను ఒకటి తీసి కాల్చగానే పేలిపోయింది స్వప్న గారి చేతిలో. అయ్యా 1 degree బర్న్స్. ఈ రోజు వరకు మా మమ్మీ తెలీదు. మా మమ్మీ అంటే ఆమె చాలా సల్కైపోతుంది నాకేమైనా అవుతే, చాలా బాధపడిపోతారు. ఎప్పుడు జరిగింది ఇది? మొన్న దివాళీకి. సో చేయిలో మొత్తం పేలిపోయింది. ఇప్పటికి చూస్తే కొన్ని చోట్ల కొత్త స్కిన్ ఉంటుంది, కొన్ని చోట్ల పాత స్కిన్ ఉంటుంది. ఎంత పెయిన్ అంటే స్వప్న గారు, దట్ ఈస్ ద మోస్ట్ హారిబుల్ పెయిన్. మన ఎనిమీస్కి కూడా ఆ పెయిన్ రావద్దు. 3rd degree బర్న్స్ వల్ల కొంచెం నమ్నెస్ వస్తుందంట బ్రెయిన్కి. 1 degree బర్న్ అంటే నర్వ్ ఎండింగ్స్లో పెయిన్ అవుతుంది. ఎంత పెయిన్ అంటే స్వప్న గారు, ఐ కుడెంట్. అంటే ఫ్రీజర్లో పెడుతున్నా, నీళ్ళలో పెడుతున్నా, అసలు వెళ్ళట్లేదు. మా మమ్మీ దగ్గర కూర్చుంటే మా మమ్మీ ప్యానిక్ అయిపోతారు. నాకేమైనా అయిందంటే 40 రోజులు ఉపవాసం ఉంటుంది మా మమ్మీ. ఉపవాసాలని తినకుండా ఆమె హెల్త్ పాడు చేసుకొని. సో ఐ స్టాప్డ్ షేరింగ్ మై పెయిన్ విత్ హర్. అసలు చెప్పను నేను మా మమ్మీకి నాకేమైనా అవుతుంటే. మా ఇంట్లో అందరూ తెలుసు ఎక్సెప్ట్ మై మామ్. సో నేను నా వల్ల కంట్రోల్ అవ్వట్లా.